వెల్కమ్ టు ఆంధ్రాస్టైల్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు కొద్ది రోజులుగా ముగ్గుల పోటీల వీడియోలు అయితే షూట్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు పుట్టపర్తికి అయితే వచ్చామన్నమాట. శ్రీ సాయిరామ్ రమేష్ ట్రస్ట్ తరపు నుంచి ముగ్గుల పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. సో మీకు ముగ్గులు అన్నీ చూపిస్తాను. మా అమ్మ కూడా ఇక్కడ ముగ్గులు వేసింది అనమాట. ఫస్ట్ మా ముగ్గు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే అనమాట మా ముగ్గు వచ్చేసి ఇదేనమాట. సో ఎందుకు మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదిగోండి, మధ్యలో అయితే అమ్మవారి ముఖం ఉంది. అక్కడ వచ్చేసి లక్ష్మి అరటి చెట్లు అనమాట. ఇక్కడ వచ్చేసి మన స్వాతంత్ర యోధుడు గాంధీ తాతగారు అనమాట. సో గుమ్మడికాయ, కుందలు, ఆవులు ఇంక గడ్డి, ఇవి నవధాన్యాలు అనమాట. నేను ఇంకొక కొత్త కాన్సెప్ట్ చూపిపోతున్నాను. ఇది చూడండి. సో ఇవి వచ్చేసి చిన్న చిన్న సంచులు అనమాట. ఇవైతే షాపుల్లో ఎక్కడ దొరికేవి కాదు, మొత్తం లోకంలో ఎక్కడ దొరకవు అనమాట. స్వయంగా మా అమ్మే ఇవైతే కుట్టిందనమాట. అదిగోండి, అక్కడైతే మా అమ్మ ఏదో రాస్తుంది, అందుకని నేను డిస్టర్బ్ చేయట్లేదు. సొంతంగా చేతులతో కుట్టామన్నమాట ఇవన్నీ. అంటే మా అమ్మ కుట్టింది. సో కుంద, చెరుకులు. సో కుందకి సంక్రాంతికి పాలు పొంగిస్తారు కదా, అలా అన్నమాట. సో చాలామంది 90s కిడ్స్కి చిన్ననాటి జ్ఞాపకాలు సున్నుండలు అన్నమాట. అలాగే ఇంకొకటి, ఇవి ఆరెంజ్ కాయలు పప్పర్మెంట్లు అంటారు, నాకు దీని పేరు సరిగ్గా తెలియదు. 90s కాలంలో ఇవైతే చాలా ఫేమస్ అనమాట. చాలామంది తినే ఉంటారు, ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు అనమాట. సో ఇది వచ్చేసి రైతు కొటేషన్ అనమాట. కొటేషన్ కూడా అంతా చాలా బాగా రాసింది మా అమ్మ. ఇవి వచ్చేసి అప్పుడు ఓపెన్ చేసే సంచులు అక్కడ చూసారు కదా, ఇవి మొత్తం అంతా కొట్టేశారనమాట. ఇవి కూడా ప్రపంచంలో ఎక్కడ దొరకవు. మా అమ్మే స్వయంగా కుట్టింది. అక్కడేమో రైతు బొమ్మ అనమాట. ఇంకా గుమ్మడికాయ అన్నీ ఉంటాయి మొత్తం అంతా. సో ఇంకా సంక్రాంతికి వచ్చే కాయగూరలు, కజ్జాలు ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క ముగ్గు నేనైతే చూపిస్తాను అనమాట. ఇదిగోండి. భోజనాలకు వచ్చినారా? సో ముగ్గులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు వచ్చేసి రైతు గురించి వీళ్ళు రాశారు. ఇదిగోండి, ఇక్కడ ఈ ముగ్గు కూడా చాలా అయితే బాగుంది. మా ముగ్గులో సగం కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా సంచులు ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఇక్కడ కొటేషన్స్ సీరియల్ నెంబర్ క్లోజ్ అయిపోయింది. సో ముగ్గులు అనేది చాలా బాగున్నాయి అన్నమాట. సో
సో ఈ ముగ్గులన్నీ నేను కన్నా చూద్దాం ఎందుకని చెప్పి ఇంకా అందులో ముగ్గులు మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చాలా వరకు చాలా ముగ్గులు ఉన్నాయి. ఇది ఒక ముగ్గులు చూపిస్తాను చూడండి. సో ముగ్గులు అయితే చాలానే ఉన్నాయన్నమాట. కనీసం అంటే ఒక 1000 మంది అయినా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. సో ఇంకా నేను 1000 ముగ్గులు చూపించాలంటే అది ఇంకా అంతే. సో అందుకని చెప్పి ఇంకా చూపడానికి అయితే నేను వచ్చాను. ఇదిగోండి సో మొత్తం అంతా ఇది కూడా చాలా బాగుంది. ఇది జెండబ్లా డబ్బులు పెడితే ఎత్తుకోమారా ఎత్తుకో డబ్బులు మంచిగా నోట్ ఎత్తుకోండి. ప్రశాంత్ అది వేరే ఇది వేరే ఏ అప్పుడు కుదిరేనా కుదిరేసావా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రిటర్న్ వెళ్తున్నాము. కొన్ని ముగ్గులు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము. ఇవన్నీ అక్కడ ఉన్నది మా అమ్మ అన్నమాట. ఇంకా పక్కన ఉన్నది మా పిన్ని. ఇవి కూడా బాగుంది. సో ఇదిగోండి అంతా ముగ్గు అంతా చూడండి. ఇది వచ్చేసి రైతు కొటేషన్. ఇది వచ్చేసి ఇక్కడ కంత చేస్తాను. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇప్పుడు ముగ్గు గురించి కాన్సెప్ట్ ఏమిటి, ముగ్గులో అసలు ఏం కాన్సెప్ట్ ఉంది అదంటే ఇప్పుడు నేనైతే చూపిస్తాను. అసలు ఈ ముగ్గు గురించి కాన్సెప్ట్ ఏమిటి, ముగ్గులో ఏమేమి ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ముగ్గు అంటే కాన్సెప్ట్ ఏంటంటే నవధాన్యాలు అంటే ఇప్పుడు కాలం పిల్లలకి చాలా మందికి కూడా తెలియదు నవధాన్యాలు ఏంటి. ముగ్గు వేయాలా అంటే అబ్బో నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది నా వల్ల కాదు అని అంటూ ఉంటారు ఈ కాలం పిల్లలు. అందుకు కాన్సెప్ట్ నేను చూపించడం జరిగింది. సంక్రాంతి అంటే ఏంటి, రైతు పండించిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోవడం, కొంతమంది పేదవారికి దానం చేయడం, గుమ్మడికాయ, పిండి వంటలు, చెరుకులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. 3 రోజుల పండగ ఏదైనా ఉంది అంటే మన మకర సంక్రాంతి. నిజంగా చాలా పెద్ద పండగ. ఇక్కడ పుట్టపర్తిలో ఈరోజు రంగోలీ కాంపిటీషన్ జరుగుతుంటే వచ్చినామండి. ఆ కాన్సెప్ట్ అంతా మెయిన్ ఏమంటే రైతు గురించి, రైతు చేతికి మట్టి అంటితేనే మన నోటికి ముద్ద అందుతుంది అని కాన్సెప్ట్ రాశాను. ఇంకొకటి ఆడపిల్లను నన్ను బ్రతకనివ్వండి నేను అన్నీ సాధిస్తాను అనే మెసేజ్ ఇచ్చాను. నాకు తెలిసినంత వరకు నేను ప్రజలందరికీ మెసేజ్ ఇచ్చాను. అది ఇవ్వడం జరిగింది. కానీ ప్రైజ్ వచ్చినా రాకపోయినా సాటిస్ఫాక్షన్, చాలామంది చాలా బాగుంది అన్నారు. అది చాలు. అది ఇవ్వడము ఇవ్వకపోవడం వారి నిర్ణయం. ఓకే అండి, బాయ్. అమ్మ మాకు ఇంత మంచి మెసేజ్ ఇచ్చినందుకు, ముగ్గులో అసలు ఏమేమి ఉన్నాయని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సో మనము ఇందాక ముగ్గు చూపించాము, అలాగే ఇప్పుడు మా అమ్మ ఇందులో ఉన్న కాన్సెప్ట్ అంతా చెప్పింది. అందుకే ఇంకొకసారి మొత్తం కాన్సెప్ట్ అంతా చూపిస్తున్నాను. మళ్ళీ అప్పుడే ముగ్గు అయితే నేను ఫోటో తీయలేదన్నమాట. మా అమ్మ అయితే నువ్వు ముగ్గు ఫోటో తీయకపోతే ఎలా అంటే తొందరగా వెళ్ళొచ్చేస్తానమ్మా అని చెప్పి
ముగ్గు ఫోటో తీయడానికి అయితే వెళ్తున్నాను. దగ్గరకు వచ్చేసాను. తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి. ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నారు. నేను పరిగెడుతున్నాను. చేస్తున్నాను. సో అని చాలా చూపించేసాను. టైం లేదు కాబట్టి ఊరికల్లా సర్రని చూపించేస్తున్నాను. టైం ఉన్నంత బాగా చూడొచ్చు. దగ్గరికి అయితే వచ్చేసానమాట. ఇప్పుడు వెంటనే మన స్టేజ్ దగ్గర పరిగెత్తాలి. ఏం అవసరం లేదు. సరే చూసుకో ముగ్గుని. సో ఇదిగుంది. మా నాన్న అయితే అటుపక్కన ముగ్గులు ఇవ్వ అంటున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే ఇంకంతే. సో మనం ముగ్గు దగ్గర కూడా ఎక్కువసేపు లేము. ఊరికే పరిగెత్తుకుని వచ్చేసి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఒకసారి చెక్ చేయాలి. సో ముగ్గులన్నీ నేను మీకైతే చూపించేస్తున్నాను. చూడండి, మా ముగ్గులు అయితే ఫుల్గా అన్ని ఫోటో తీస్తాను. అన్నీ ఎలా పెట్టాలి ఎలా అని చెప్పి అన్నీ ఫోటో తీస్తాను. ఎందుకంటే పైన చూడండి వర్షం వచ్చారో ఉందన్నమాట. చుట్టుపక్కల మొత్తం వెదర్ అయితే మామూలుగా లేదు. నిజంగా ఒక గాలిపటం తెచ్చి ఉంటే పైన స్కైలో స్పేస్ దగ్గర కూడా వెళ్ళిపోయింది. అంత గాలి వస్తుంది ఇక్కడ. ఈ ముగ్గు పిండి అంతా ఉంది కదా, అదంతా ఒక విధంగా లేస్తుంది అన్నమాట. ముగ్గు పిండి వదిలే మనకు కొన్ని సెకండ్స్లో అక్కడ ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాము దగ్గర. సో పుట్టపర్తి సాయిబాబా గారి ఫోటో అన్నమాట. చూడొచ్చు, చాలా బాగుంది అన్నమాట. ఈ ముగ్గు కూడా చూడండి. ఇక్కడ రైతు గురించి ఒక ముగ్గు అయితే వేశారు. ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి. ఇక్కడ చూడండి డిజైన్ అన్నమాట. ఒక లేడీ కూర్చొని కుండ పట్టుకున్నట్లుగా వేశారు, బాగుంది. అలాగే ఇక్కడ ఇంకొకటి మొత్తం మూడు వేస్తారు. అలాగే కొంచెం చిన్నగా పెద్దగా కలిసి అలాగా. ఇదిగోండి ముగ్గు చూడండి. మరి ముగ్గు ఏదో నాకు అర్థం కాదు, కృష్ణుడు లేకపోతే రాముడు తెలీదు. సగం పిక్చర్నే గీసేసారు అనమాట. బాగుంది. కానీ మీరు చూస్తే పుట్టపత్తులో కలకల్లాడిపోతున్నాయి. అన్ని చోట్ల కొత్త కొత్త రంగులు వేసి మహాశివుడిని గణపతిని అయితే వేశారు. అలాగే నందిని కూడా వేశారు. అసలు ఇక్కడికి ఎలా ఉందంటే నంది మీకు ఫోటో చూడొచ్చు. నిజమైన నందిని తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుంది. ఇంకా కొద్దిగా ఈ కలర్లు నంది మీద పడాలి కాబట్టి అలా ఉంది. అది లేకపోతే ఇంకా బాగుందో చూడొచ్చు. సూపర్ అన్నమాట. ముగ్గులు ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. చూడండి పైన ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో. మంచి మంచి ఇల్లు కట్టి అందుబాటు ధరలో అందరికి అందించాలని